హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బంగాళదుంప కుర్మా చూపిస్తున్నాను. చూడండి, అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కొని, ఇది చూడండి, ఒక బంగాళదుంప రెండు ముక్కలు చేసుకోండి. రెండు ముక్కలు చేసుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకోండి. చూడండి, ఉడకబెట్టేసుకొని చూడండి ఉడికినాయా లేదని చెక్ చేసుకోండి. ఒకసారి ఉడికినాయండి. పొయ్యి కట్టేసుకొని ఆ వేడి నీళ్ళంతా వార్చేసుకొని చన్నీళ్ళు పోసుకోండి. చన్నీళ్ళు పోసుకున్నాక దాని మీద ఉన్న తొక్క అంతా తీసేసుకోండి. తొక్క అంతా తీసాక అవన్నీ తొక్క తీసాక చూడండి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవన్నీ కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 2 గరిటెలు నూనె వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాగా 2 గరిటెలు నూనె వేసుకోండి. దాంట్లో తాలింపు గింజలు, ఎండుమిరకాయ, కరివేపాకు వేసి వేపుకోండి. వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిపేసుకోండి. ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. చూడండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని తిప్పుకోండి. మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని చూడండి, పసుపు 1 స్పూను, కారం 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. మొత్తం కలిసేలాగా కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఇవన్నీ అంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుంటూ ఉండాలి. ఈ కొత్తిమీర కూడా వేసుకున్నాం కూడా, ఇది కూడా ఒక పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేపుకొని తర్వాత ఈ ముక్కలు వేసేసుకోవడమే. ఈ ముక్కలు వేసేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా అడుగు నుంచి గరిటె రానిచ్చేసి మొత్తం కలిపేసుకోండి. చూడండి, అయిపోయింది. కూర ఎంత సింపుల్లో చూసారా? బంగాళదుంప కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.